అండి. మరి అలా చేయకూడదని అంటే ఈరోజు ఒక చిన్న ఉదాహరణ కాశీ, ఉజ్జయిని, అలాగనే అయోధ్య. ఇప్పుడు మన శ్రీశైలానికి కూడా ప్రైమ్ మినిస్టర్ గారు దానికి ఒక 1000 కోట్లు పెట్టి పెద్ద కారిడార్ చేయాలనేటువంటి చాలా పెద్ద సంకల్పం. ఒక ప్రాంతం కాదు కదా, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మాన్ని నిలబెట్టాలనేది. మతం కాదు. నెంబర్ 1 ధర్మము. మీరు ఇంకొకటి చూడట్లేదు. ఈరోజు అయోధ్య రావడం వల్ల ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది, అద్భుతమైన ఫెసిలిటీస్ తయారవుతున్నాయి. సుమారు అక్కడ కొన్ని లక్షల మంది, నాకు తెలిసి అయోధ్య చుట్టుపక్కల ఇప్పుడు ఒక 10 లక్షల మంది అద్భుతమైనటువంటి ఉపాధి కల్పనలు తనంత తానుగా తయారైంది. ఒక దేవాలయం వస్తే అక్కడ ఏమన్నా మతం చూసారా? మీరే చూడరే. ఒక మసీద్ వస్తే దాని చుట్టుపక్కల హిందువులకి ఉపాధి కల్పన ఎక్కడన్నా మీరు నాకు స్వచ్ఛందంగా చూపించగలరా? లేదు. మనం ఏ గుడి వచ్చినా క్రైస్తవులని లేదు, మహమ్మదీయులని లేదు, బౌద్ధులని లేదు, నాస్తికులని లేదు, అందరూ దాని మీద పడి బతుకుతున్నాం కదా. మరి దాన్ని ఎందుకు కూర్చునే మతం అనుకోవడం? అది ఉపాధి కల్పన అనుకోవాలి. ఒక ఆలయం వస్తే భారతదేశంలో ఉపాధి కల్పన, ఒక క్షేత్ర నిర్మాణం జరిగితే కొన్ని లక్షల మందికి అదొక ఉపాధి కల్పన. ప్రభుత్వం కల్పించలేనటువంటి ఉపాధిని ఒక దేవాలయం కల్పిస్తుంది. ఈరోజు తిరుపతి ఉందనంటే ఎన్ని లక్షల మంది బతుకుతున్నారు? బెజవాడ కనకదుర్గం ఉందనంటే ఎన్ని లక్షల మంది బతుకుతున్నారు దాని మీద? కాబట్టి మన దేవుళ్ళు కూర్చొని తినేటోళ్ళు కాదు, ఈ భాగం ఆ భాగం మింగేటోళ్ళు కారు. మన దేవుళ్ళు పెట్టేటోళ్ళు, పట్టేటోళ్ళు కారు. ఈవేళ దేశవ్యాప్తంగా ఒక కొత్త సంస్కృతి, అంటే గతంలో హిందుత్వ అనే పాయింట్ అంటేనే అదొక తప్పు అనేటువంటి రూట్లో నుంచి ఇప్పుడు హిందుత్వ బేస్డ్ సిద్ధాంతం మూవ్ అవుతుంది. ఇది బలవంతంగా రుద్దుతున్నారు అన్నటువంటిది ఒకవైపు, దేశ నిర్మాణాన్నే మార్చేస్తున్నారు. ఇంతవరకు ఉన్నటువంటి సెక్యులరిజం నిర్మాణాన్ని మార్చేసి పూర్తిగా ఇదొక మతతత్వం వైపుకి తీసుకువెళ్ళిపోతున్నారు అన్నదే ఇవాళ రాహుల్ గాంధీ యాత్ర యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీనికి రివర్స్లోనే మళ్ళీ ప్రజల్ని ఏకం చేసి ఈ మతం అనేటువంటి ప్రాతిపదికన కాకుండా రాజకీయం వైపుకు తీసుకొస్తామని చెప్తున్నారు. దాన్ని ఎలాగ చూస్తారు? ఏదన్నా సాయి గారు, ఈరోజు